సనాతన ధర్మాన్ని అవమానిస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఉదయనిధి స్టాలిన్కి వచ్చేసి తమిళనాడు ప్రజలు చూపించారు. ఇది ఒకసారి మీరు కూడా చూడండి. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, ఉదయనిధి స్టాలిన్కి సంబంధించినటువంటి ఫోటోలను పెట్టుకొని చెప్పులతో కొడుతున్నటువంటి పరిస్థితి. ఏమంటే మనందరికి కూడా తెలిసిందే, ఇంతకుముందు ఇదే సనాతన ధర్మం గురించి ఈ వ్యక్తి దోమలతో పోల్చినాడు. దోమల్ని ఏ విధంగా అయితే చంపుతామో ఈ ధర్మాన్ని అలా చంపాలని చెప్పేసి కూర్చున్నాడు. సరే అయిపోయింది అన్నమాట. ఆ కాంట్రవర్సీ మీద అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా స్పందించినారు. ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే విజయ్ అసెంబ్లీలోకి వచ్చి అడుగుపెట్టినాడో మొదటి స్పీచ్లోనే విజయ్ ఎదురుగా ఈ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, ఈ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి తమిళనాడు నుంచి, ఇది ఒక వైరస్తో సమానమని మరోసారి మాట్లాడాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రొటెస్ట్ చేసినారు, రోడ్లు ఎక్కినారు. కానీ ఈ వ్యక్తికి మాత్రం బుద్ధి మాత్రం మారడం లేదు. తన తండ్రే గత 30 ఏళ్లలో ఏనాడు కూడా ఓడిపోయినటువంటి వ్యక్తే అతి ఘోరంగా ఓడిపోయాడంటే అర్థం చేసుకోవట్లేదు. అలాగే ఆ పార్టీ అధపాతాళానికి పోతే కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే డే బై డే వాళ్ళు ఒక లో లెవెల్ అయితే సెట్ చేస్తూ ఉన్నారు తమిళనాడు రాజకీయాల్లో. హిందూ ధర్మం మీద కావచ్చు, సనాతన ధర్మం మీద కావచ్చు, ప్రజలు ఇంతే చేస్తారు. ప్రజలు చేత్కరించుకుంటారు, చెప్పులు చేటలతో కొడతారు. ఈ రోజున చెప్పులు చేటలు చీపులతో కొట్టారు, రేపొద్దున రోడ్ల మీదకి వస్తే కనుక టమాటాలు గుడ్డుతో వస్తారు. అక్కడ దాకా తెచ్చుకుంటే పద్ధతి కాదేమో. నీకు ఆ ధర్మం ఇష్టం లేకపోతే కనుక సైలెంట్గా మూసుకొని కూర్చో. దాన్ని కొన్ని కోట్ల మంది ఫాలో చేస్తూ ఉన్నారు, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. సో ఆ రిలీజియన్ని ఫాలో చేయడమే తప్పు అనే విధంగా రుద్దేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, తమిళనాడు ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఈ బుద్ధిహీనుడికి మాత్రం బుద్ధి రావట్లేదు. తమిళనాడు ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఈ బుద్ధిహీనులకు బుద్ధి రావట్లేదు, వచ్చే ఛాన్స్ కూడా కనిపించట్లేదు. ఇలా ఒక 10-15 సంవత్సరాల పాటు ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తూనే ఉండాలి. అప్పట్లో కొంచెం మార్పులు రావడానికి అవకాశం అయితే ఉంది.